చేస్తే F3 వరుసలో అడ్డుగా 20కి నిలువుగా 1 టీకాను, అదేవిధంగా F3 వరుసలో అడ్డుగా 30కి ఎదురుగా నిలువుగా 1 టీకాను నమోదు చేయాలి. ఈ రకంగా F3 కోసం 20కి 30కి 20-30కి వరుసలో F3 అడ్డు వరుసలో 2 టీకాలు నమోదయ్యాయి. కారణం ఈ రెండు విలువలకు సమానమైన మార్కులు వచ్చి ఉన్నాయి కనుక, సమానమైన సంకేతాలు వచ్చి ఉన్నాయి కనుక వీటికి నమోదులు ఈ రకంగా చేశాం. ఇక F4 విషయానికి వస్తే F4 వరుస 3 పౌనఃపున్యాలు కలిపితే మనకు వచ్చిన వరుస కనుక మొదటి విలువకే మనం వృత్తాన్ని గీసి ఉన్నాం. అంటే మొదటి విలువ అంటే మొదటి 3 పౌనఃపున్యాలను కలపగా వచ్చిన విలువ. మొదటి 3 పౌనఃపున్యాలు కలిపితే వచ్చిన విలువే అత్యధిక విలువ అయినప్పుడు ఈ 3 పౌనఃపున్యాలు ఏ విలువలకైతే ఉన్నాయో అవే మార్కులను పొందిన విలువలు. మరి అవి 10, 20, 30 కనుక 10, 20, 30 అనే అడ్డు వరుసల నుండి కిందికి నిలువుగా F4కు అడ్డుగా 3 విలువలకు 3 టీకాలను నమోదు చేయడం జరిగింది. ఇక్కడ 10కి నిలువుగా, 20కి నిలువుగా, 30కి నిలువుగా F4 వరుసలో 1, 1, 1 చొప్పున 3 విలువలకు టీకాలను నమోదు చేశాం లేదా సంకేతాలను నమోదు చేశాం. ఇక F5 విషయానికి వస్తే F5 విలువ 35ను ఇక్కడ అత్యధికంగా గుర్తించడం జరిగింది. F5 ఎలా వచ్చింది? ఒక పౌనఃపున్యాన్ని విడిచి 3 పౌనఃపున్యాలను కలిపితే వచ్చింది. ఇక్కడ మొదటి విలువకే మనం సంకేతాన్ని వృత్తం చేసి ఉన్నాం కనుక మొదటి విలువ విడిచి 3 విలువలకు మనం ఈ విలువను నమోదు చేశాం కనుక మొదటి విలువ విడిచి 3 విలువలకు ఎదురుగా ఏ విలువలైతే x విలువలు ఉన్నాయో వాటికి పరిగణలోకి తీసుకొని వాటికి సంకేతాలను ఇస్తాం. అవి 20, 30, 40. ఇప్పుడు F5 వరుసలో 20కి 30కి 40కి ఎదురుగా 3 సంకేతాలను నమోదు చేశాం. అదేవిధంగా F6 వరుసలో గమనించినట్లయితే ఇక్కడ కూడా మొదట కనుగొనబడిన విలువే గుర్తించబడి ఉంది. ఈ విలువ ఎలా వచ్చింది? మొదటి 2 పౌనఃపున్యాలను వదిలి మిగిలిన పౌనఃపున్యాలు 3 కలిపితే వచ్చిన విలువల వరుస ఇది కనుక ఇక్కడ మొదటి విలువకే మార్క్ వేయడం జరిగింది కనుక 2 పౌనఃపున్యాలు వదిలిన తర్వాత ఉన్న 3 పౌనఃపున్యాలు 15, 12, 6 వీటికి ఎదురుగా ఉన్న విలువలు 30, 40, 50. ఈ కారణం చేత 30, 40, 50కి F6 వరుసలో మార్కులను వేయడం జరుగుతుంది. గమనించండి 30, 40, 50 30 వరుసలో F6 అడ్డుగా 30కి నిలువుగా, 40కి నిలువుగా, 50కి నిలువుగా F6 వరుసలో మొత్తం 3 సంకేతాలను ఉంచడం జరిగింది. ఇలా అన్ని సంకేతాలను ఉంచడం పూర్తయిన తర్వాత మొత్తం వరుసలో ఆయా విలువలకు వచ్చిన మార్కులను లేదా టీకాలను లేదా సంకేతాలను లెక్కించడం జరుగుతుంది. 10 విలువకు వచ్చిన మార్కులు 1 కనుక ఇక్కడ 1ని నమోదు చేశాం. 20కి 3, 30కి 6, 40కి 3, 50కి 1, 60కి 0, 70కి 0. ఈ రకంగా మొత్తము వరుసలో ఏ విలువలకు ఎన్నెన్ని సంకేతాలు వచ్చాయో వాటిని నమోదు చేసిన తర్వాత బాహుళకాన్ని గుర్తించడానికి ఈ సంఖ్యలలో ఏ సంఖ్య ఎక్కువ సార్లు వచ్చిందో దానికి ఏ విలువ అయితే ఉందో అదే బాహుళకపు విలువగా గుర్తిస్తాం. ఇక్కడ గమనించినట్లయితే 1, 3, 6, 3, 1, 0, 0లో పెద్ద విలువ 6 కనుక 6కి ఎదురుగా ఉన్న విలువ 30 కనుక మన బాహుళకం విలువ 30. దానిని ఈ రకంగా రాయాలి. 6 సార్లు వచ్చిన విలువ 30 కనుక బాహుళకం = 30 అని. చూశారు కదా, వర్గీకరణ చేసి విశ్లేషణ చేసినా మనకు వచ్చిన సమాధానం 30. మనం పరిశీలన ద్వారా ఈ దత్తాంశాన్ని పరిశీలిస్తే అత్యధిక పౌనఃపున్యం 15 ఉన్న విలువ కూడా 30. ఇక్కడ 2 సందర్భాల్లోనూ ఒకే విలువ వచ్చింది. కానీ అలా రావాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. కనుక గమనించండి విద్యార్థులు, ఈ రకంగా అభ్యాసం చేస్తున్నప్పుడు వర్గీకృత పట్టికను చేసి విశ్లేషణ పట్టికను చేయడం ద్వారా కనుగొనాల్సి ఉంటుంది. వర్గీకృత పట్టిక కోసం ముందుగా విలువలను ఒక వరుసలో నమోదు చేసుకొని పౌనఃపున్యాన్ని మరొక వరుసలో నమోదు చేస్తూ పౌనఃపున్యానికి F1 అనే సంకేతాన్ని ఇచ్చి అత్యధిక పౌనఃపున్యాన్ని గుర్తించాలి. తర్వాత F2 అనే సంకేతాన్ని ఉంచి వరుసలో ఆ వరుసలో
పౌనఃపున్య విలువలు రెండు రెండు కలుపుతూ వచ్చిన విలువలను రాసి అందులో అత్యధిక విలువను గుర్తించాలి. తరువాత F3 సంకేతాన్ని ఉంచిన వరుసలో ఒక పౌనఃపున్యాన్ని విడిచి రెండు రెండు పౌనఃపున్యాలను కలుపుతూ వ్రాసి అందులో అత్యధిక పౌనఃపున్యాన్ని గుర్తించాలి. అదేవిధంగా F4 వరుసలో మొదటి మూడు మూడు పౌనఃపున్యాల చొప్పున జత చేస్తూ వచ్చిన విలువలను నమోదు చేసి తిరిగి అందులో అత్యధిక విలువను గుర్తించాలి. F5 వరుసలో ఒక పౌనఃపున్యాన్ని విడిచి మూడు మూడు పౌనఃపున్యాలను సంకలనం చేస్తూ వ్రాసి అందులో తిరిగి అత్యధిక విలువను లెక్కించాలి. ఇక F6 వరుసకొస్తే F6 వరుసలో మొదటి రెండు పౌనఃపున్యాలను వదిలి మూడు మూడు పౌనఃపున్యాలను సంచితం చేస్తే వచ్చే విలువలను ఇందులో నమోదు చేసి అందులో తిరిగి అత్యధిక విలువను నమోదు చేయాలి. ఈ రకంగా పౌనఃపున్యాల వర్గీకరణను చేపట్టిన తర్వాత విశ్లేషణ పట్టికను సిద్ధం చేసి విశ్లేషణ పట్టికలో విలువలను అడ్డు వరుసలోను పౌనఃపున్య సంకేతాలను నిలువు వరుసలోను నమోదు చేసి ప్రతి విలువను ఒక గడిలో నిర్ణయించి రాసి వాటికి వేటికి మార్కులు నమోదయ్యాయో వాటిని వర్గీకరణ పట్టిక చూడడం ద్వారా రాయాల్సి ఉంటుంది. వర్గీకృత పట్టికలో F1 15 వద్ద ఉంది. 15కు ఎదురుగా ఉన్న విలువ 30 కనుక F1 అడ్డు వరుసలో 30 నిలువు వరుసలో ఒక సంకేతాన్ని రాయడం జరిగింది. అలాగే F2 వరుసలో మొదటి విలువ వదిలేసి రెండవ విలువను గుర్తించడం జరిగింది. ఈ మొదటి విలువ ఏ రకంగా వచ్చింది? రెండు పౌనఃపున్యాలు కలిపితే వచ్చింది. రెండవ విలువ తదుపరి రెండు కలిపితే వచ్చింది. అంటే ఈ రెండు పౌనఃపున్యాలు అత్యధికంగా నమోదయ్యాయి కాబట్టి వీటికి ఎదురుగా ఉన్న X విలువ 30, 40. ఈ కారణంగా 30, 40కి ఇక్కడ మార్కులను వేయడం జరిగింది. F2 అడ్డు వరుసలో 30కి ఎదురుగా ఒక టీకా, 40కి ఎదురుగా ఒక టీకా ఈ రకంగా నమోదు చేశాం. F3 కోసం కూడా ఒక పౌనఃపున్యం వదిలి రెండు పౌనఃపున్యాలను కలుపుతూ రాసిన వరుస ఇది. ఇందులో మొదటి విలువకే మనం గుర్తించడం జరిగింది కనుక మొదటి విలువ ఏ రకంగా వచ్చింది? ఒక పౌనఃపున్యాన్ని వదిలి రెండు పౌనఃపున్యాలను కలిపితే వచ్చింది. ఈ రెండు పౌనఃపున్య విలువలకు ఎదురుగా ఉండే విలువలు 20, 30 కనుక F3 వరుసలో 20 సంకేతానికి నిలువుగా ఒక టీకా, 30 సంకేతాన్ని నిలువుగా తీసుకొని వచ్చి F3 వరుసలో ఒక టీకాను నమోదు చేయాలి. తరువాత F4 కోసం విలువలను గమనించినట్లయితే F4 శీర్షికలోని విలువల్లో అత్యధిక విలువ కూడా ముందుగా నమోదైన విలువకే గుర్తింపు ఉంది. ఈ విలువ ఏ రకంగా వచ్చింది? మూడు పౌనఃపున్యాలను కలిపితే వచ్చింది. మూడు పౌనఃపున్య విలువలకు ఎదురుగానున్న విలువలు 10, 20, 30 కనుక ఈ F4 అడ్డు వరుసలో 10కి నిలువుగా, 20కి నిలువుగా, 30కి నిలువుగా F4 వరుసలో మూడు సంకేతాలను నమోదు చేశాం. ఇక F5 వరుస విషయానికి వస్తే F5 వరుసలో కూడా నమోదు చేసిన విలువల్లో మొదటి విలువే గుర్తింపు పొంది ఉంది. ఈ విలువ ఏ రకంగా వచ్చింది? మొదటి పౌనఃపున్యాన్ని విడిచి తరువాతి మూడు పౌనఃపున్యాలను కూడగా వచ్చింది. ఈ మూడు పౌనఃపున్యాలను కూడగా వచ్చిన విలువ ఇది కనుక దీనికి ఎదురుగా ఉన్న విలువలు 20, 30, 40 కనుక వీటికి మార్కులను నమోదు చేస్తే F5 వరుసలో మనం గమనించినట్టయితే 20కి ఎదురుగా ఒక టీకా, 30కి ఎదురుగా ఒక టీకా, 40కి ఎదురుగా ఒక టీకాను రాయాలి. అదేవిధంగా F6 విషయానికి వస్తే ఇక్కడ కూడా నమోదు చేసిన విలువల్లో మొదటి విలువకే ప్రథమ స్థానం ఉంది. ఈ విలువ ఏ రకంగా వచ్చింది? రెండు పౌనఃపున్య విలువలను విడిచిపెట్టి మూడు పౌనఃపున్య విలువలను కలిపితే వచ్చింది. ఆ మూడు పౌనఃపున్య విలువలకు ఎదురుగా ఉన్న విలువలు 30, 40, 50 కనుక F6 వరుసలో అడ్డుగా 30, 40, 50 నిలువు వరుసలకు ఒక్కొక్క టీకాను నమోదు చేస్తే అది 30కి ఒకటి, 40కి ఒకటి, 50కి ఒకటి చొప్పున F6 వరుసలో ఈ రకంగా నమోదవుతాయి. తర్వాత చివరి వరుసలో మొత్తము లేదా టోటల్ అనే వరుసను ఉంచి ప్రతి విలువకు ఎన్ని సంకేతాలు లేదా ఎన్ని విలువలు, ఎన్ని మార్కులు, టీకాలు వచ్చాయో లెక్క చేయాలి. అలా చేస్తున్నప్పుడు 10కి 10 సంఖ్య వరుసలో ఒక టీకా ఉన్నది కనుక ఇక్కడ ఒకటిని నమోదు చేశాం. అదేవిధంగా 20 స్థాన వరుసలో 3 విలువలు ఉన్నాయి కనుక మూడిటిని నమోదు చేశాం. 30లో 6, 40కి 3 మార్కులు, 50కి 2 మార్కులు, 50కి 1 మార్కు, 60కి 0, 70కి 0 వచ్చి ఉన్నది. ఈ రకంగా మనం గమనించినట్లయితే ఈ విలువలన్నింటినీ రాసిన తరువాత
మొత్తాల వరుసను గమనిస్తే అత్యధిక విలువ ఏ విలువకు కేంద్రీకృతమైందో చూడాలి. ఇక్కడ సంకలనం చేయబడిన విలువలన్నింటిలో అత్యధిక విలువ 6 కనుక 6కు ఎదురుగా ఉండే విలువ 30. అందువలన బాహుళకపు విలువ 30గా నిర్ణయించాలి. 6 సార్లు వచ్చిన విలువ 30 కనుక బాహుళకం 30 అని దానిని ఈ అభ్యాసం క్రింద నమోదు చేయాలి. స్థలాభావం వల్ల నేను దీన్ని పైన నమోదు చేయడం జరిగింది. కానీ వర్గీకృత విశ్లేషణ పట్టికలు పూర్తయిన తర్వాత క్రింద మీ సమాధానాన్ని నమోదు చేయాలి. చూశారు కదా విద్యార్థులు, ఇది బాహుళకాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో లెక్కించే విధానం. జాగ్రత్తగా F1, F2, F3, F6 వరకు కనుగొని విశ్లేషణ పట్టికను చేసి అత్యధిక టీకాలు దేనికి వచ్చిందో ఆ విలువే బాహుళకం విలువగా గుర్తించాలి. ఇది బాహుళకంని విచ్ఛిన్న శ్రేణుల్లో కనుగొనే విధానం. మరొక తరగతిలో మనం కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలను